విజయవాడ ప్రెస్ క్లబ్లో బహిష్కరింపబడుతున్న బీసీలు ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నారగోని వేణుగోపాలరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బీసీ మహిళను ముఖ్యమంత్రి పదవికి చేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వేదికలుగా మారాయని, దీంతో కొత్త నాయకత్వానికి అవకాశాలు దక్కడం లేదని ఆయన విమర్శించారు. దేశం రాష్ట్రాలలో 50% పైగా జనాభా కలిగిన బీసీలకు జనాభా తమాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదని, ఇది ఒక రకమైన రాజకీయ అంటరానితనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం బీసీలకు ఇప్పటి వరకు దక్కలేదని, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ వంటి కీలక పదవులు, కాంట్రాక్టర్ల వ్యవస్థల్లో కూడా బీసీల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీలందరినీ ఐక్యం చేసుకుంటూ ఇంతకుముందు మా గురువు గారు చెప్పినట్టుగా అగడాల చంద్రరావు గారు అనైక్యత రాగం మన బీసీలో ఉంది. కానీ ఇది ఐక్యంగా ఎలా తీసుకెళ్లాలో కార్యాచరణ మేము ప్రారంభించి 2029 ఏదైతే ఉంటుందో రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీసీ వాణి బాణి ఈ రాష్ట్రంలో వినిపిస్తూ ఆ యొక్క ఏదైతే ఉందో గద్దెనెక్కేటువంటి విషయంలో మా బీసీని కూడా ముఖ్యమంత్రి చేయాలని ఎంతో ఉపరాటంతో మేమందరం కంకణబద్ధమై పనిచేస్తామని తెలియజేస్తూ, బీసీ సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తూ రేపు 25, 26 తారీఖుల్లో రాష్ట్రంలో మేము ఒక 300 మందితో మీటింగ్ పెట్టబోతున్నాం త్వరలో. దానికి కూడా మా సారథ్యులు గురువు గారు నారగోని గారు కావచ్చు, అలాగే మా అగడాల చంద్రరావు గారు బీసీ సమన్వయ కమిటీ నుంచి ఒక మంచి స్లోగన్ని రేపు పొద్దున రాబోయే యువతకి ఏ విధమైనటువంటి సందేశం అంటే, మనమేంటి మన బలమేంటి, బీసీ అనేటువంటి వాడి యొక్క వాణి బాణిని వినిపిస్తూ రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం వినిపించేలాగా రాబోయే రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నారగోని సారికి అలాగే వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్. ఈరోజు బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. మరి నూతన అధ్యక్షునిగా బీసీ ఐక్య సంఘర్షణ సమితి నూతన అధ్యక్షునిగా ఆదిమూలం గురుస్వామి యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. వీరు గత అనేక సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం, అధికారాల కోసం ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తి. వీరు భవిష్యత్తులో అనేక జిల్లాల్లో పర్యటించి జిల్లా కార్యవర్గాలను, రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీసీలను ఐక్యం చేసి ఏదైతే బీసీ సమాజం రాజకీయ బానిసత్వంలో ఉంది, ఇప్పటి వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయ పార్టీలు ఏవి కూడా బీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి పరిస్థితి లేదు. బీసీల జనాభా ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వటం లేదు, మంత్రి పదవులు కూడా ఇవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు పెద్ద మొత్తంలో విస్తారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుటుంబ పరిపాలన, ఒకే కులం యొక్క పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజాస్వామ్యము అని అంటే అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సమన్యాయం కలగజేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి మేము ఇవాళ బీసీ ఐక్య సంఘర్షణ సమితి తరఫున సమానత్వం కోసమే పోరాటం చేస్తున్నాం. కొన్ని కులాలు, కొన్ని వర్గాల యొక్క పెత్తనం కాదు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలనే లక్ష్యంతో ఈ దేశంలో పోరాటం ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కొద్ది రోజుల్లో బీసీ నాయకులందరినీ ఐక్యం చేసి, బీసీ సంఘాలను ఐక్యం చేసి, ఈ బీసీలంతా కూడా బహిష్కరించబడ్డారు, అసెంబ్లీ నుంచి బహిష్కరించబడ్డారు, అదేవిధంగా మంత్రివర్గం నుంచి బహిష్కరించబడ్డారు, ముఖ్యమంత్రులుగా లేనటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్లుగా లేనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి అని అంటే 50% ఉన్నటువంటి బీసీ సమాజమే బహిష్కరించబడి ఉంది. అంటే భాగస్వామ్యం లేదు.